పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సింహాద్రి అప్పన్న కమర్షియల్ గందరగోళం. అప్పన్న చందనోత్సవం. అప్పన్న దర్శనం కొందరికే పరిమితం. సింహాచలంలో టికెట్ల మాయాజాలం. ఆన్లైన్ టికెట్లు నిమిషాల్లో హాంపట్. నరసింహుడి సన్నిధిలో దళారీల రాజ్యం. కొత్త ఈవో పాలన అస్తవ్యస్తం. నిర్ణయాల్లో జాప్యం. అప్పన్న చందనోత్సవం ఈ ఏడాది పూర్తి గందరగోళంగా మారింది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం సామాన్య భక్తులకు ప్రహసనంగా మారనుంది. సింహచలేశ్వరుని చందనోత్సవం అంటే తెలుగు రాష్ట్రాలకే కాదు పక్క రాష్ట్రాల భక్తులందరికీ కూడా ఒక మహాపర్వదినం. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే స్వామివారి నిజరూప దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తప్పిస్తారు. అయితే ఈసారి చందనోత్సవ ఏర్పాట్లు, ముఖ్యంగా దర్శన టికెట్ల పంపిణీ తీరు భక్తులకు తీవ్ర విస్మయానికి, ఆగ్రహానికి గురిచేస్తుంది. ప్రతి ఏటా వివాదాలు తలెత్తుతున్నా ఈసారి కొత్త ఈవో సారథ్యంలో పరిస్థితి మరింత దిగజారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శక కోసం ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం సామాన్యుడికి శాపంగా మారింది. ప్రోటోకాల్ పేరిట వీఐపీలకు ఎంట్రీ కార్పెట్ పరుస్తున్న అధికారులు గంటల తరబడి క్యూలో నిలబడే సామాన్య భక్తుల్ని విస్మరిస్తున్నారు. దేవస్థానం ప్రకటించిన ఆన్లైన్ టికెట్ల విక్రయ ప్రక్రియ తీవ్ర అనుమానాలకు తావిస్తుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఆన్లైన్ విక్రయాలు ప్రారంభం కాగా కేవలం 2-3 నిమిషాల్లో ఖాళీ అయిపోయాయి. భక్తులు లాగిన్ అయ్యేలోపే టికెట్లన్నీ అయిపోయాయని వెబ్సైట్ చూపిస్తుండడం గమనార్హం. వేల సంఖ్యలో ఉన్న టికెట్లు నిమిషాల వ్యవధిలో ఎలా మాయమన్నది అంతు చిక్కని లేదు. సామాన్య భక్తులు తమ ఫోన్లలో లాగిన్ అయ్యేలోపే దళారీలు లేదా సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు వీటిని ముందే చేజిక్కించుకున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే బ్యాంకుల్లో కొన్ని ఆన్లైన్లో కొన్ని విక్రయిస్తున్నట్లు ప్రకటించారు. అయితే అలా విక్రయించిన టికెట్లను ఎవరు కొనుగోలు చేశారనేది మాత్రం అంతు చిక్కడం లేదు. ఎవరికీ దొరకకుండానే వేల టికెట్లు ఎలా మాయం అయ్యాయన్నది అందరికీ విస్మయానికి గురిచేస్తుంది. రెవెన్యూ విభాగం నుండి డిప్యుటేషన్పై ఇటీవల సింహాచలం ఈవోగా బాధ్యతలు చేపట్టిన జె వెంకట్రావు ఈ టికెట్ల గందరగోళం పెద్ద సవాల్గా మారింది. వివాదాస్పద నిర్ణయాలతో చందనోత్సవ నిర్వహణను అస్తవ్యస్తంగా మార్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం, అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. టికెట్ల కేటాయింపులో ప్రభుత్వ శాఖల మధ్య కూడా విభేదాలు పొడజూపినట్లు తెలుస్తుంది. ప్రధానంగా పోలీస్, జీవీఎంసీ అధికారులు, దేవస్థాన అధికారుల వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టికెట్ల విషయంలో ఒక స్పష్టమైన విధానం లేకపోవడం వల్ల దళారీలు రెచ్చిపోతున్నారు. దేవస్థానంలోని కొందరు కీలక సిబ్బంది చేతుల్లోనే వేల సంఖ్యలో టికెట్లు ఉండిపోయాయని, వారు తమకు నచ్చిన వారికి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈవో కార్యాలయం పరోక్ష సహకారంతోనే ఈ తతంగమంతా నడుస్తుందన్న ఆరోపణలు భక్తుల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. సింహాచలంలో ప్రోటోకాల్ దర్శనాల పేరుతో సామాన్య భక్తుల హక్కులను కాలరాస్తున్నారనే వాదన కూడా వినపడుతుంది. జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్ఓ ఢిల్లీలో మకాం వేయడం, లేఖల సర్దుబాటులో జాప్యం జరగడం వల్ల ప్రముఖులు, దాతలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధులకు కోటాల పేరుతో భారీగా టికెట్లు కేటాయించడం, కారు పాస్ల పంపిణీలో పక్షపాతం చూపడం వంటి చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఒక వీఐపీ దర్శనం కోసం వందలాది మంది సామాన్యులకు గంటల తరబడి క్యూ లైన్లో బంధించడం అక్కడ పరిపాటిగా మారిపోయింది. దేవస్థానంలో 3 వ్యక్తులు కీలకంగా వ్యవహరిస్తూ సుమారు 2,000 వరకు, 1,000 రూపాయల వరకు టికెట్లను తమ ఆధీనంలో ఉంచుకున్నట్లు సమాచారం. బయట భక్తులకు టికెట్లు లేవని చెప్తూనే లోపల మాత్రం సిఫార్సు లేఖలు ఉన్నవారికి, పలుకుబడి ఉన్నవారికి టికెట్లు యథేచ్ఛగా అందుతుండడం గమనార్హం. అప్పన్న సన్నిధిలో అందరూ సమానమే. అప్పన్న సన్నిధిలో అందరూ సమానమే అయినా అధికారుల తీరు మాత్రం ధనిక, పేద వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపిస్తుంది. పారదర్శకత లేని టికెట్ల విక్రయాలు, కొత్త ఈవో తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికే ఈవో జల్లెపల్లి వెంకట్రావు దర్శన వేళలపై స్పష్టత ఇచ్చారు. ఈ నెల 20న వేకుజామున 3:30 నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయని, భక్తులు తమ వాహనాలను కొండ దిగువనే నిలపాలని కోరారు. అయితే ఈ నిబంధనలు ఎంతవరకు సామాన్యులకు ఊరటనిస్తాయనేది వేచి చూడాలి. నరుల బాధలు తీర్చే నారసింహుడు కొలువైన క్షేత్రంలో భక్తులే బాధలతో వెనుదిరిగే పరిస్థితి రాకూడదని ధార్మిక సంఘాలు సూచిస్తున్నాయి. టికెట్ల పేరుతో జరుగుతున్న ఈ రాద్ధాంతానికి చెక్ పెట్టాల్సిన బాధ్యత దేవస్థానం, బోర్డు, ప్రభుత్వంపై ఉందని సూచిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి టికెట్లు ఎవరికి వెళ్తున్నాయి, ఎక్కడ దుర్వినియోగం అవుతున్నాయి అనే అంశాలపైన విచారణ జరిపి సామాన్య భక్తుడికి సులభతర దర్శనం కల్పించాలని కోరుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.
పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.